ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే, మనం బ్రతుకుతున్నటువంటి నేల మీద కూడా మనుష్యులు మనకు అలాంటి స్వతంత్రాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. మనం ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నామో ఆ సమాజం మనకంత గొప్ప స్వతంత్రాన్ని ఇవ్వలేదు. నీ భర్త నీకు ఇవ్వడేమో ఆ స్వతంత్రం, నీ భార్య నీకు ఇవ్వదేమో ఆ స్వతంత్రం, నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వరేమో, నీ పిల్లలు నీకు ఇవ్వరేమో. కానీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఎంత ఉన్నతమైనది అంటే, ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుట ఉంచాను అంటే దాని అర్థం ఏంటి? చెడు చేసినా చేసుకో, మంచి చేసినా చేసుకో. కానీ సమాజం చూసారా, సమాజం ఇంత గొప్ప స్వతంత్రాన్ని మనిషికి ఇవ్వదు. అంటే సమాజం ఎందుకు మనిషికి స్వతంత్రాన్ని ఇవ్వట్లేదు అంటే, ఆల్రెడీ సమాజానికి స్వతంత్రం దేవుడు ఇచ్చేస్తే ఆ దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనిషి ఏం చేసుకుంటున్నాడు? దుర్వినియోగం చేస్తున్నాడు. అది బాగా అర్థమైంది కాబట్టి సమాజం, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మనిషిని ఎక్కడ నియంత్రించాలో అక్కడ నియంత్రించేయాలి, ఎక్కడ కట్టడి చేయాలో అక్కడ కట్టడి చేసేయాలి. హృదయంలో చేయాలనున్నా భయపడి, ఆ కట్టడలకు భయపడి, శిక్షలకు భయపడి, మనిషి ప్రభుత్వం విధించే శిక్షలకు భయపడి కొందరు జాగ్రత్తగా ఉంటుంటే, కొందరు తప్పించుకు తిరుగుతూ తప్పులు చేస్తుంటే, మరి కొందరు తప్పులు చేస్తూ ఆ శిక్షలకు దొరికిపోయి పాత్రలవుతూ కారాగారంలో బంధించబడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ స్వతంత్రాన్ని ఇవ్వడం మంచిదా, ఇవ్వకపోవడం మంచిదా అని ఆలోచిస్తే, దేవుని కంటే మనకి ఎక్కువేం తెలుసు? ఏమైనా తెలిస్తే ఎవరికి తెలియాలి? దేవునికే తెలియాలి. సర్వజ్ఞాని, సమస్త విశ్వాన్ని కలిగించిన మహాజ్ఞాని, సమస్త సృష్టిని కలిగించినటువంటి మహాజ్ఞాని. సో ఆయనకి మనం నేర్పదగిన వారము కాదు, ఆయనకి మనం సలహాలు ఇచ్చేటంతటి గొప్పవాళ్ళము కాదు, అలా అని ఆయన తప్పుబట్టగలిగేంతటి జ్ఞానవంతులం కూడా కాదు. ఆయన పిల్లలం మనం. ఆయన చేసిన దాన్ని చూసి, ఆయన చెప్పిన దానిని విని, ఆయన మాటల ప్రకారంగా బ్రతికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందతగిన వారమే తప్ప, కొమ్మరిని ప్రశ్నించడానికి కొండేపాటిది. అంతే కదా? కొమ్మరిని ప్రశ్నించడానికి కొండేపాటిది. కొండకు అధికారం లేదు, కొమ్మరిని ప్రశ్నించే అధికారం కొండకు లేదు. అదే మాదిరి పరమ కుమ్మరి అయిన దేవుడు మనల్ని చేశాడు, ఆ దేవాది దేవుని ప్రశ్నించే అధికారం మనకు కూడా లేదు. కానీ ఆయన నీతిమంతుడని, ఆయన యథార్థవంతుడని, ఆయన నమ్మదగినవాడని, ఆయన దయగలవాడు, జాలిగలవాడు, నీతిగల న్యాయాధిపతి, ఆయన తీర్పులు సత్యమైనవి అని ఎరిగి ఆయన ఈ స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడా అని పరిశీలించవలసినటువంటి బాధ్యత మనందరి భుజాల మీద ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఆమె ఫ్రీ బర్డ్. నేను ఒక పంజరంలో పక్షిని కాదు, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి లాంటి వాడిని. నేను ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సో నేను తప్పు చేయాలంటే తప్పు చేయొచ్చు, ఒప్పు చేయాలంటే ఒప్పు చేయొచ్చు. కానీ ప్రతి మనిషికి వివేకం, విజ్ఞత అనేవి ఉంటాయి కదా. వివేకం ఉంటుంది, విజ్ఞత ఉంటుంది. సరే, దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు. ఇచ్చిన స్వతంత్రాన్ని ఎలా పడితే అలా వాడేసుకోవచ్చా? నేను నా జీవితంలో ఎలా పడితే అలా వినియోగించేసుకోవచ్చా? ఎలా పడితే అలా దుర్వినియోగం చేసేసుకోవచ్చా? ఆ విజ్ఞత పనిచేయదా మనకి? ఆ వివేకం పనిచేయదా మనకి? పనిచేస్తుంది కదా. మనం ఏది ఆలోచించినా ఇక్కడి నుంచే ఆలోచించాలి, ఏ పని తలపెట్టినా ఇక్కడి నుంచే తలపెట్టాలి. సో మనకి విజ్ఞత ఉంది, వివేకం ఉంది, అది మనకు తెలుస్తోంది. దాని ప్రకారంగానే మనం ఏదైనా చేయడానికి డిసైడ్ అవుతున్నాం. మరి అలా డిసైడ్ అవుతున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వతంత్రంలో, ఈ స్వతంత్ర జీవితంలో, స్వేచ్ఛా జీవితంలో ఏది రైట్, ఏది రాంగ్ అనే డిసైడ్మెంట్ మన హృదయంలో జరగాలని దేవుడు అన్నాడు. ఇదిగో జీవము నీ ఎదుటుంది నా బిడ్డ, మరణము నీ ఎదుటుంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకుని నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. జీవ మార్గంలో ప్రయాణం చేయాలన్నా నీకే చాయిస్ ఇస్తున్నాను.
నువ్వు వెళ్ళొచ్చు. ఒకవేళ మరణ మార్గంలో ప్రయాణం చేస్తావేమో, ఆ ప్రయాణానికి కూడా నీకే ఛాన్స్ ఇస్తున్నాను. అందుకే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ ఒక్కరూ కూడా ఎలా బ్రతకాలని ఎవరినో సలహాలు అడిగి బతికేవాళ్ళు కాదు. ఏమైనా రైట్ ఆర్ రాంగ్? ఎవరైనా సలహా అడిగి బతుకుతున్నావు నువ్వు? ఓ 10 మందిని అడిగి సిగరెట్ కాలుస్తావా? కాల్చమంటారా వద్దంటారా అని వీధిని పోయి 10 మందిని అడుగుతావా? అడగవు కదా. అడగకుండానే నీకు నచ్చితే కాల్చుకుంటావు. ఒక 20 మందిని అడిగి మందు తాగుతావా? ఏమండి నేను ఇలా తాగుదాం అనుకుంటున్నానండి, తాగమంటారా వద్దంటారా? మీ అభిప్రాయం ఏంటండి అంటావా? టీవీ యాంకర్ లాగా మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒక్కొక్కడు ఒకలా చెప్తాడు. తాగేవాడు తాగమంటాడు, తాగలేనాడు తాగొద్దు అంటాడు. డాక్టర్ గారు తప్పు అంటాడు. బ్రాందీ షాప్ యజమాని అయితే అయ్యో తాకపోతే ఎలా, నా వ్యాపారం పోద్ది అంటాడు. సో ఒక్కొక్కడు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు. నువ్వు కూడా ఎవరిని అడగవు కదా, నీకు ఏది నచ్చితే చేస్తావు. భూమి మీద మనకి నచ్చినట్టుగా జీవిస్తున్నాం. ఈ నచ్చినట్టుగా జీవించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే దేవుడు. మీరు వింటున్నది నిజమే, దేవుడే. అదేంటండి మరి, అంటే తప్పులు జరగడానికి దేవుడు కారణమా అని మీరు చెప్పినట్టు స్వతంత్రాన్ని దేవుడే ఇచ్చాడు కదా, స్వేచ్ఛను దేవుడే ఇచ్చాడు కదా. అంటే స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చినటువంటి దేవుడు తప్పులు చేయడానికి పరోక్షంగా కారణమవుతున్నాడా? పోలీసులు దొంగలను రోడ్ల మీద వదిలేయకూడదు కదా, ఏం చేయాలి? లోపల పెట్టాలి కదా అనేది మీ లాజిక్ అయితే, నా లాజిక్ ఏంటి చెప్పనా? అందరూ దొంగలైతే ఎవరిని ఎక్కడ వదిలేయాలి మీరు చెప్పాలి. ఇప్పుడు ఎవరిని ఎక్కడ వదిలేయాలి? అందుకే దేవుడు చెప్పాడు, నీతిమంతులు ఎవరు లేర్రా నాయన, నా దృష్టికి మీరు అందరూ దొంగలే. నా దృష్టికి ప్రతివాడు ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విధంగా ఎక్కడో చోట చిన్న గోతులో పడ్డవాడే. అందులో తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు, రియలైజ్ కాని వాళ్ళు ఉన్నారు, మారిన వాళ్ళు ఉన్నారు, మారని వాళ్ళు ఉన్నారు. ఈ మారినవాడు ఒకప్పుడు మారనివాడే. వాడు మారనప్పుడు నాకు బాధ కలిగింది, మారినప్పుడు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మారని నువ్వు మారితే నేను సంతోషపడతాను, మారేంత వరకు నిన్ను అలా వదిలేస్తాను. వాడిని కూడా అలాగే వదిలేశాను. వాడంతట వాడు తెలుసుకున్నాడు, వాడు మారాడు. నీ అంతట నువ్వు తెలుసుకుని నువ్వు కూడా మారితే ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు అవుతావు. లేదు నేను దుర్వినియోగమే చేసుకుంటాను అంటే మరి ఏంటి పరిస్థితి? కడ వరకు నేను దుర్వినియోగమే చేసుకుంటా, నేను అసలు ఎక్కడా కూడా సద్వినియోగం చేసుకోను అని అంటే మరి ఏంటి పరిస్థితి అని అంటే, చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు వ్రాయించాడు. అది చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. బలమైన దశ అంటే సరైన నిర్ణయాలు ఏదైనా సరే టప్ మనం తీసుకుంటాం నిర్ణయాలు. ఎప్పుడు? యవ్వనంలో. అమ్మా నాన్న చెప్తేనే నువ్వెవరు మాకు చెప్పడానికి అంటున్నారు. అది ఏ వయసులో అంటారు? చిన్నప్పుడు అంటారు కదా, మంచి ఉడుకు రక్తం పొంగుతున్న వయసు అది. ఆ వయసులో అంటారు, నువ్వు మాడకు అంటారు. ఎక్కడికి వెళ్తున్నావురా అంటే ఇక్కడికే అనే సమాధానం ఎప్పుడు వస్తుంది? యవ్వనంలో. ఇక్కడికే అంటే సంపూర్ణమైన సమాధానమా? సరైన సమాధానమైనది కాదు. ఎక్కడికి వెళ్తున్నావురా అని తండ్రి తల్లి అడిగితే ఏమని చెప్తాడు వీడు? ఇక్కడికే అంటాడు. ఇది ఇక్కడంటే ఎక్కడంటే ఇక్కడికే అని చెప్పాను కదా, వస్తానులే, ఎందుకు పద్దాక అడుగుతావు, ఇక్కడికే అంటాడు. అంటే ఇలా వాడు తీసుకునే నిర్ణయాలకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచే వాడికి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు, నచ్చినట్టుగా బతకడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడు. అంటే సంతోషపడేటప్పుడు ఆపవా? అంత స్వాతంత్రం ఇచ్చావా నాకు అంటే ఎస్, నీకు సంపూర్ణంగా స్వతంత్రం ఇచ్చాను నేను. దేవుడు ఎప్పుడూ కూడా ఎవరి చేతులకు సంకెళ్ళు వెయ్యడు, అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. కానీ కొన్ని విధులు నేర్పించాడు. అందరికీ స్వేచ్ఛనిచ్చాడు, జ్ఞానాన్ని నేర్పించాడు. అందరికీ స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛతో పాటు వివేకాన్ని కూడా ఇచ్చాడు. స్వేచ్ఛతో పాటు భయాన్ని కూడా పుట్టించాడు హృదయంలో. ఏది చేయాలి ఏది చేయకూడదనే భయాన్ని, అది నీ హృదయంలో అంతర్లీనంగా దాగి ఉంటుంది. ఆ భయం తప్పు చేస్తున్నప్పుడు అది నీలో నుంచి బయటకు వస్తూనే ఉంటుంది. కానీ కొందరు దాన్ని తొక్కి మరీ తప్పు చేస్తుంటారు. సమాజంలో చాలా జంతువులు ఉన్నాయి, మన భయం వాటికి ఉంది.
కానీ మనల్ని వాటి మీద ఏలుకలుగా చేసినటువంటి దేవుని భయం మనిషికి లేదు. అందుకే ఇక్కడ చూడండి ఏమని రాశాడంటే, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ హృదయం ఎలా ఉందట యవ్వన కాలంలో? సంతుష్టిగా ఉందట. ఇంకా హృదయం సంతుష్టిగా ఉంటే ఎవడేం చేయగలడు? అన్నింటికీ అదే కదా కేంద్రం. సమస్తానికి కేంద్రం ఏది? హృదయమే. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడో లేడట. అది గ్రహించక ఇన్ని తిప్పలు. గ్రహిస్తే ఇన్ని తిప్పలు ఎందుకు? గ్రహిస్తే కోర్టులు ఎందుకు? గ్రహిస్తే సెంట్రల్ జైలు ఎందుకు? గ్రహిస్తే పోలీస్ స్టేషన్లు ఎందుకు? గ్రహిస్తే తగ్గులు తద్దినాలు ఎందుకు? గ్రహించకే కదా ఇన్ని తిప్పలు వస్తున్నాయి. గ్రహించకే కదా ఇన్ని తలపోట్లు వస్తున్నాయి. మనిషి గ్రహించలేకపోతున్నాడు కాబట్టే గోటితో పోయేదాన్ని ఎక్కడ దాకా తెచ్చుకుంటున్నాడు? గొడ్డల దాకా తెచ్చుకుంటున్నాడు. లేకపోతే గోటితోనే పోద్ది. మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని పోలీస్ స్టేషన్ల దాకా, కోర్టుల దాకా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. చిన్నగా కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని కొట్టుకునేదాకా తెచ్చుకున్న దౌర్భాగ్యులు కూడా ఉన్నారు సమాజంలో. వీళ్ళు ఏమనాలి? హృదయం సంతుష్టిగా ఉంది. యవ్వన దశలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో, ఏంటి మనకున్న స్వేచ్ఛ ఏంటి, దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలి, ఎక్కడ స్టాప్ అనాలి, ఎక్కడ రైట్ అనాలి, ఇది ఒక వివేకం బుర్రలో ఉండాలి. కానీ ఆ వివేకానికి తాళం వేసేసి, వాళ్ళ మూఢత్వానికి తాళం తెరిచి హైవే రోడ్డు మీద 500 స్పీడ్లో వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా ఘోరమైన వేగం కదా అది. అప్పుడు నీ కోరిక చొప్పున, కోరిక అనేది చాలా ప్రమాదకరమైంది. ఒకసారి పుట్టిందంటే ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది, మహావృక్షం అయిపోతుంటుంది. అది తీరేంత వరకు వీడు చల్లారడు. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను పో 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 అన్నాడు. ఇస్కరియోతుని దేవుడు పీక పట్టుకుంటే ఏం చేయగలడండి? ప్రభు పీక పట్టుకుని ఎక్కడికి పోతావు, నువ్వు నమ్మడానికి వెళ్తున్నావు, నువ్వు కాళ్ళు చేతులు కట్టాను రేటుకంటే ఏముందండి? నీకేం లేదు కదా, అంతేనా? ఆ రైట్ ఉందా లేదా ఆయనకి? ఎక్కడికి ఇస్కరియోతు వెళ్తున్నావు నువ్వు అంటే, ఇక్కడికే ప్రభు అన్నాడు. ఎక్కడికి నాది వెళ్దానుకుంటున్నావా? అది తెలీదా? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా? వెళ్ళి 30 వెండి నాణాలకు బేరం ఆడుకొని నాకు ముద్దు పెట్టి అప్పగించేద్దామని మంచి ప్లాన్ వేసారా నువ్వు? అరే గదిలో పెట్టి తాళం వేసాను రండి అంటే అయిపోయింది అంతే. పేగులు బయటపడాల్సిన పని లేదు, చెట్టు కూరేసుకోవాల్సిన అవసరం లేదు, అవి 30 వెండి నాణాల తర్వాత మళ్ళీ ఇసురు కొట్టేయాల్సిన అవసరం లేదు, ఇబ్బందులు ఏమీ లేవు. కానీ ప్రభు అలా చేశాడా? నష్టం ఎవరికి చేస్తున్నాడు? ఎంతకి? పరాయుడిగా ఇంకొకటికి ఎవరికో చేస్తున్నాడా నష్టం? కాదు, ఆయనకే చేస్తున్నాడు నష్టం. అంటే ఆయనకి నష్టం చేసినప్పుడు కూడా తాళమే లేదు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయనకి నష్టం చేసినప్పుడు కూడా అతనికి ఏమీ లేదు, తాళమే లేదు. వేస్తే ఆ నియమం తప్పిపోయినట్టు అవుతుంది. ఆ స్వతంత్రం అనే నియమం ఉంది, దేవుడిచ్చిన నియమం. అది తప్పిపోయినట్టు అవుతుంది కాబట్టి తాళం వేయలేదు. అరే బాబు, నాకే నువ్వు అన్యాయం చేసినా కూడా చేసుకో, వెళ్ళిపో. నాకే చేస్తున్నావు నువ్వు అన్యాయం, నాకు తెలుసు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో అన్యాయం తొందరగా చేసేయి, వెళ్ళిపో, యూ కెన్ గో. అయిపోయింది, వెళ్ళిపోయాడు. తన పని తను చేసుకొచ్చేసాడు. ప్రభువుకు తెలీదా అనుకోకండి, ప్రభువుకు అన్నీ తెలుసు. అని తెలుసు కాబట్టి ఇదిగో బాబు, కోడి మారు కుయ్యక మునుపు నువ్వు ఖచ్చితంగా బొంకుతావు. నువ్వు బొంకిన తర్వాతే కోడికి వస్తుంది. నువ్వు ఖచ్చితంగా బొంకుతావు అంటే లేదు ప్రభు, అసలు నా మైండ్ సెట్ నీకు తెలియదు ప్రభు. అసలు ఏమనుకుంటున్నావు ప్రభు? నాకు స్వతంత్రం ఉంది ప్రభు. ఆ స్వతంత్రం ఏంటి? బొంకాలా బొంకొద్దా అనే స్వతంత్రం ఎక్కడుంది? నాలోనే ఉంది. సో నాకున్న స్వతంత్రాన్ని నేను ఎందుకు దుర్వినియోగం చేసుకుంటా? నేను బొంకనంటే బొంకనంతే. లేదురా అబ్బాయి, నువ్వు బొంకుతావు, నాకు అర్థం, నాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, నువ్వు బొంకుతావు. మరి నాకు అన్నీ తెలుసు, నువ్వు నన్ను అప్పగిస్తావని చెప్తున్నాడు అక్కడ. మీలో ఒకడు సాతాను, నాతో పాటు చెయ్యి ముంచిన వాడిలో ఒకడు నన్ను ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. అది కూడా నాకు తెలుసు. అయినా కూడా నేను వదిలేస్తున్నాను. ఇది వెళ్ళు, నీ ఇష్టం. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు. ఇప్పుడు మనం అందరం అలాగే ప్రవర్తిస్తున్నాం. రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పాలి. మీకేమైనా సంఖ్యలు ఉన్నాయా? మీ చేతులకి కాళ్ళకి సంఖ్యలు ఉన్నా పర్లేదండి బాబు, దీనికి ఉండకూడదు. అసలు సంఖ్యలు అంటూ ఉంటే దీనికే ఉండాలి. బైబిల్లో సామెతల గ్రంథంలో ఎంత మంచి మాట రాశాడంటే,
పట్టణమును పట్టుకుని వానికంటేనట తన మనస్సును ఎవడైతే అదుపు చేసుకుంటాడో వాడు గ్రేట్ అంటాడు. ఎవడు గ్రేట్ అట? పట్టణాన్ని పట్టుకునే వాడికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. మనస్సును స్వాధీనపరచుకోకపోతే ఏమవుతుంది? అది పాప మా మధ్య ఎవరో సినిమాకి ఎవరు రాశాడు, అతనికి దొరకలేదట. హృదయం ఎక్కడున్నది అంటాడు. దొరకలేదేమో పాపం, ఎక్కడికో పోయింది అది. వెతుక్కుంటూ తిరుగుతున్నాడు పిచ్చిపిల్లోడు. ఎక్కడ పోయిందా నా మానస హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడట. అలాగా ఆ మనస్సు స్వాధీనపరుచుకోకపోతే అది ఏమవుతుంది? ఎక్కడికో పోద్ది. అది మనకు తెలియదు, కానీ మన సినిమా కవులకు బాగా తెలుసు. అందుకే మన చిన్నప్పటి నుంచి ఇవే పాటలు విన్నాం మనం. నా మనసే నా మాట ఏమో వినదంట. వాళ్ళ మనసులో వాళ్ళ మాట వినమంటే ఇంకెవరి మాట ఏంటే? మరి నీ మనసు నీ మాట వినకపోతే ఇంకెవరి మాట ఏంటది? నా మాట ఏంటదా? నీ మాటే వినాలి నీ మనసు. సో అలా వీళ్ళ జీవితాల్ని మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, లోకం పోకడ ఎలా ఉంది, లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోక సంబంధమైన సంగతులను కూడా మనం ఆలోచన చేస్తుంటే, ఇదిగో బైబిల్ దానికి స్పష్టంగా సమాధానం ఇచ్చింది. అరే బాబు, హృదయం ఎక్కడుందని పిచ్చోళ్ళ తిరక్కు, నా మనసు నా మాట విందని పిచ్చ మాటలు చెప్పకు. అలా చెప్తే నువ్వే నాశనం అయిపోతావు, నువ్వే ఎందుకు పనికి రాకుండా పోతావు. నీ మనసు నీ మాట వినాలరా చిట్టికన్నా. నీ హృదయం నీ దగ్గరే భద్రంగా ఉండాలి. నీ హృదయం అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని దేవుడు చెప్తే, లోకంలో ఏమంటున్నారు? ఎక్కడుంది అంటున్నాడు. ఎక్కడుంది నీ వెళ్ళే? ఎక్కడుందో తెలియదట. అది ఎవరి చుట్టూనో తిరుగుతుందట. సో అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అట్ ద సేమ్ టైం పట్టణమును పట్టుకోవడం గొప్ప అనుకుంటే, రాజమండ్రి పట్టణం మొత్తాన్ని పట్టుకున్నాడు గొప్పడైతే, ఆ పట్టణాన్ని పట్టుకున్న వానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ధవళేశ్వరం ఆనకట్ట చాలా పెద్ద, మన ధవళేశ్వరం ఆనకట్ట అంటే ఫేమస్. చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అంత వాటరు గోదావరి నది ఆ ప్రవహించే ఆ గోదావరికి అడ్డుకట్ట వేయడం అంటే మాటల ఆ ఫ్లోకి మనం అందరం వెళ్ళి చేతులు అడ్డు పెడితే ఆపగలమా? ఆపచ్చు. రావులపాలెం అవతల వెళ్తాం అంతే. ఇక్కడ ఆపితే ఎక్కడ వెళ్తాం? రావులపాలెం అవతల ఎక్కడో దొరుకుతాం. అప్పుడు కూడా దొరికితే దొరకవచ్చు, లేకపోతే ఇసుక దెబ్బల కింద పార్టీ చేసుకుంటూ ఉండొచ్చు. మనం చెప్పలేము అది ఏం జరుగుతుంది అనేది. సో చాలా కష్టం కదా అది. ఆ గోదావరికి ఆనకట్ట వేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఆ ఫ్లో చాలా, అప్పుడప్పుడు మంచి రైనీ సీజన్లో మనం ధవళేశ్వరం ఆనకట్ట మీదకి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, భయం అనిపిస్తుంది. అమ్మో ఇంత ఫ్లో ఉంది ఏంటబ్బా, పైదాకా వచ్చేసింది, గేట్లు మొత్తం ఎత్తేసినా కూడా ఆ వాటర్ గేట్లు తాకి వెళ్ళేలాగా ఉంటుంది. ఒక్కోసారి గేట్లు మొత్తం లేపేస్తారు. ఇంకా అలాంటప్పుడు కానీ క్లోజ్ చేశారనుకోండి, మొత్తం దాన్ని ఏం చేస్తుంది? కొట్టుకు తీసుకెళ్ళిపోద్ది. అప్పుడు ఆనకట్టకు ప్రమాదం అని అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు, ముందే తెలుసు. అమ్మో ఎక్కడి వరకు మనం నియంత్రించాలి, ఎక్కడ నియంత్రించలేము అని ఆలోచిస్తారు. సో దానికంటే కూడా గొప్ప విషయం ఏంటట? నీ మనస్సును స్వాధీనపరచుకోవడం గొప్ప అంటాడు దేవుడు. ధవళేశ్వరంలో ఆనకట్టలో నీటిని స్వాధీనపరచడం కంటే కూడా గొప్ప విషయం రా బిడ్డ, నీ హృదయాన్ని స్వాధీనపరచుకో, నీ మనస్సును స్వాధీనపరచుకో. ఒకసారి మీ జీవితాన్ని ఆలోచించండి. మీ జీవితంలో జరిగిన అన్ని చెడ్డ పరిణామాలకు మీ మనస్సును మీరు స్వాధీనపరచుకోకపోవడమే కారణం. అవునంటారా కాదంటారా మీరు చెప్పండి. మీ జీవితంలో జరిగిన అన్ని చెడ్డ పరిణామాలకు, అది ఒక గొడవ కావచ్చు, ఒక కొట్లాట కావచ్చు, ఒక భూతుల పంచాంగం కావచ్చు, ఒక ఇంటి సమస్య కావచ్చు, ఒక ఒంటి సమస్య కావచ్చు, ఇంకే విధమైన సమస్య అయినా సరే, వాటన్నిటికీ కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తే నెంబర్ 1 ఆన్సర్ ఏంటంటే, నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకోలేదు కాబట్టి, నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోలేదు కాబట్టి, నీ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి. కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయావు. ఇప్పటికీ నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయావు అంటే కారణం అదే. ఒకడు అంటాడు అప్పుల పాలైపోయానండి. కంట్రోల్ లేక, ఎక్కడ ఆగాలో ఎక్కడ వెనక్కి రావాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ముందుకెళ్ళాలో తెలియలేదు నీకు. నువ్వు తీసుకున్న నిర్ణయమే నేను ఏం చేసింది?
తప్పుదారి పట్టించింది. అదేంటండి అలా అంటారు? మరి లాభం వస్తుంది కానీ అది వ్యాపారం చేస్తామండి అందరూ. లాభం వస్తుందనే కదా అన్నప్పుడు నష్టం కూడా వస్తుందేమో అన్న ఆప్షన్ పక్కనే ఉందే. మర్చిపోయావా? లాభం వస్తుందేమో అన్నావు తప్ప వస్తుంది అనలేదు. అక్కడ వస్తుందేమో, ఏమో అని ఎందుకు అన్నావు? అక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందని. ఏంటి ఆ ఆప్షను? నష్టం కూడా రావచ్చని. అప్పుడు బేరీజు వేయడంలో, అంచనా వేయడంలో నువ్వే ఏం చేసావు? తప్పు చేసావు. తప్పు చేసి నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు. ఆ మనస్సును స్వాధీనపరుచుకోలేని వాళ్ళు ఈరోజు సెంట్రల్ జైల్లో మొక్కుతున్నారు. మనస్సును స్వాధీనపరుచుకుంటే సెంట్రల్ జైల్లో ఎందుకు ఉంటారండి? కొంతమంది స్వాధీనపరుచుకుంటారు. అసలు పీక నొక్కి చంపేద్దాం అనుకున్నానండి దాన్ని, కానీ ఎందుకులేని వదిలేశానండి అంటాడు. ఎందుకులేని వదిలేదు, నేను లోపలేసేస్తారని వదిలేసావు. కొంచెం ఉంది, నీకు బుర్ర ఉంది, నీకు బుర్ర బాగా పనిచేస్తుంది. పీక నొక్కి చంపేద్దాం అనుకుంటే నిన్ను ఏం చేస్తారు? తర్వాత నిన్ను చోబ్బన ఒళ్ళంతా ఉల్లిపాయ చేత కొట్టినట్టు చేత కొట్టేసి, ఉల్లిపాయ సంధికాల మీద ఉల్లిపాయ చేత కొడతారు. ఎప్పుడు చూసారా? పట్ట పట్ట పట్టమంటది కోడికూర ఉండేటప్పుడు. అలా చెత్త కొట్టేసి ఎముకలు ఎక్కడ ఇరిగిపోయో పులుసులో కూడా పని చేయకుండా చేసేసి లోపల తీసుకెళ్ళి పడేస్తారు. అది నీకు ముందే తెలుసు. ఎందుకయ్యా బాబు ఇదంతా అని అక్కడ వరకు వెళ్ళినాడు. ఏం చేస్తాడు? అక్కడ వరకు ఎగురుకుంటూ వెళ్తాడు. ఆ తర్వాత శుభ్రంగా బెల్ట్ సర్దుకుని వచ్చేస్తాడు. సో ఇవన్నీ ఎందుకంటే ఒక మనిషి కంట్రోల్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్త చేసుకో, నీ బ్రతుకును నువ్వు జాగ్రత్త చేసుకో. నీ బుద్ధి, నీ వివేకం, నీ వివేచన అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని నీ కంట్రోల్లో పెట్టుకో. ఈ జ్ఞానమంతా దేవుడు నీకు నాకు ఇచ్చేశాడు. ఈ జ్ఞానమంతా దేవుడు నీకు నాకు నేర్పించేసి నువ్వు జాగ్రత్త అన్నాడు. అంటాడు అంత చెప్పినా కూడా నువ్వు వినకుండా మూఢత్వానికే చోటిస్తే, ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిస్తే, ఆ స్వతంత్రాన్ని నీ స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు వాడుకుంటే మరి నెక్స్ట్ నేనేం చేయాలి? వీటన్నిటిని బట్టి అంటే ఒకటి కూడా వదలవా బాబు? ఒకటి కూడా వదలవా? ఒక్కటి కూడా వదిలేదు లేదన్నాడు. అంతే. ఒక్కటి కూడా, ఒక్కటి కూడా వదిలేదు లేదు. మనం అనుకుంటాం ఆయన గుర్తుంటాయి ఏంటండి ఇంతమందిలో అనుకుంటాం. ఇంతమందిలో ఆయనకి ఏం గుర్తుంటాయండి? మర్చిపోతాడు ఆయన. అంత పట్టించుకునేది ఉంటుందా అనుకుంటాం మనం. ఏమంటే మీకు పింఛను ఇలాంటివి డబ్బులు ఇస్తుంటారు కదా, కోట, అదే ఏమంటారు దాన్ని, రేషన్. ఒకసారి తెచ్చేసుకుని ఇంతమంది తెచ్చుకుంటున్నారు కదా, నేను మళ్ళీ రెండోసారి వెళ్తే తెలుస్తుంది. రెండోసారి వెళ్ళండి, రెండోసారి వెళ్ళి మళ్ళీ తంబేయండి. తంబేస్తే ఏమంటుంది? నీది ఆల్రెడీ అయిపోయింది అంటదా? అంత చిన్న మెషిన్కి ఇంతమంది గురించి ఎలా తెలిసిపోతుందండి? ఆ మెషిన్ ఎంత ఉంటుంది? చిన్నదే కదండి. అంత చిన్న మిషన్కి ఇంతమంది గురించి ఎలా తెలిసిపోతుంది అంటారు? చాలా చిన్నది కదా. దేవుడి కంటే గొప్పదా? అది తక్కువైందా? గొప్పదా దేవుని కంటే? దేవుని సృష్టిలో 0.000000 రాత్రి అంతా నేను ఇంకా జీరో అనుకుంటూ ఉండాలి. ఇంకా నేను ఆపడానికి లేదు ఇప్పుడు. అంటే దేవుడితో పోలుస్తున్నాను కాబట్టి. ఇంక ఈ రాత్రి ఏంటి, 2 రాత్రులు ఏంటి, 3 రాత్రులు ఏంటి, సంవత్సరం అన్నా కూడా తరగనంత చిన్నది అది కదా. ఆ చిన్నదే నువ్వు మళ్ళీ రెండోసారి వెళ్ళి తంబేసేస్తా, రేషన్ బియ్యం తెచ్చేసుకుంటా అని అంటే ఏమంటుంది? గెట్ అవుట్ అంటుంది మృదువుగా. నీ భాషలో చెప్పాలంటే ఎవరు దౌర్భాగ్యుడే, ఆల్రెడీ వచ్చావు, పట్టుకెళ్ళిపోయావు, ఇంకెళ్ళరా అంటది. అలా కాదు, నేను ఇందాక ఈ తంబేసా ఇప్పుడు ఇది వేస్తా అంటే అది నా దగ్గర లేదురా అవతలబో అంటది. ఉన్నా నీది 2 ఉన్నా కూడా ఇందాక మీ తమ్ముడు వచ్చాడరా, ఇది అన్నయ్య, పని అవదిలిపో ఉంటుంది. సో మొత్తం మీద ఆ మెషిన్కే అంత జ్ఞానం ఉంటే, అన్నీ గుర్తుపడుతుంటే ఏంది మన బుర్ర తక్కువ ఆలోచనలు? ఎందుకు మనకు అలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు? చాలామందికి ఉన్నాయి ఇలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు. దేవుడికి కనబడద్దు ఏంటండి, అయినా దేవుడు ఎంతమందిలో నన్ను పట్టించుకుంటాడు ఏంటండి? ఒకడంటాడు కదా, ఏమండి తీర్పు ఏదో ఉంటుందటండి. తీర్పు అంటే మన కోర్టులో లాగా లైన్లో నిలబెడతామే కదండి. ఓహో, నెక్స్ట్ చెప్పు, నువ్వు చెప్పు అంటే వాడు లైన్లో నిలబడినప్పుడు మరి
ఆదాము కాలం నుంచి ఒక్కొక్కడొంతు వచ్చి అయ్యేసరికి పోనీ ఆదాము మాట పక్కన పెట్టినా ప్రజెంట్ 850 కోట్ల మంది ఉన్నారు. ఈ 850 కోట్ల మందిలో ఒకడొంతు వచ్చేసరికి నా వంతు వచ్చేసరికి ఏ టైం అవుద్దంటారు? మా తాతలందరూ అవ్వాలి, మా ముత్తాతలందరూ అవ్వాలి, మా మామలందరూ అవ్వాలి, మా చిన్నాళ్ళు, మా బాబాయిలు, మా పెద్దనాళ్ళు, మా పెద్దమ్మలు వీళ్ళందరూ అయ్యాక అప్పుడు లాస్ట్లో కదా నేను అంటాడు. అంటే ఇతనికి దేవుని తీర్పు అనగానే మన రాజమండ్రి కోర్టు తీర్పు గుర్తొచ్చిందనమాట. జడ్జి గారికి తలపోటు వచ్చినప్పుడు అల్లా వాయిదా వేసేస్తుంటారు. ఇగో వచ్చే నెల 8వ తారీఖు రారా బాబా, మళ్ళీ వచ్చే నెల 8వ తారీఖు వెళ్తాడు. వచ్చే నెల 8వ తారీఖు పై వచ్చే నెల 10వ తారీఖు రారా బాబు, ఆడు మళ్ళీ పై వచ్చే నెల 10వ తారీఖు వెళ్తాడు. తర్వాత వచ్చే నెల 7వ తారీఖున రారా బాబు. ఇలాగ వాయిదాల మీద వాయిదాలు మన లాయర్ గారు వేసేసినట్టు లేదా మన జడ్జి గారు వేసేసినట్టు దేవుడు కూడా ఈ తీర్పులకి తలపోటు వచ్చే సినిమాల్లో చూపించినట్టు, చిత్రగుప్త ఆ ప్లేట్ దీని అయినా ఆ లెక్క సరిగా వచ్చిందా లేదంటే కొంచెం అకౌంట్ తేడా ఉందండి, 5 నిమిషాలు మీరు టీ తాగారండి ఈలోగా చేసేస్తానండి అన్నట్టు ఉండవు నాయన. అలా ఏం ఉండవు. టోల్ గేట్ల దగ్గరే ఇది వరకు మనం ఆపడం, ఆడికి డబ్బులు ఇవ్వడం, ఆడి నెంబర్ కొట్టుకోవడం, రిసిప్ట్ ఇవ్వడం, డబ్బులు తీసుకోవటం, వెళ్ళటం. మరి ఇప్పుడు ఫాస్ట్యాగ్ వచ్చేసింది. ఫాస్ట్యాగ్ వస్తే నువ్వు అలా వెళ్ళి కారు ఆపగానే టక్మని వ్యాలిడ్ గో అంటది. నీ దాంట్లో డబ్బులు ఏమనుకో ఆగ్రా సిటీ కన్నా రెడ్ మార్క్, నువ్వు అక్కడే ఉన్నది. ఇంత ఫాస్టా? ఇంకా ఫాస్ట్ దుబాయ్లో. అక్కడ వేగంగా వెళ్ళిపోతారు అంతే, ఏముండదు. పైన ఎక్కడ ఒకటి ఉంటుంది, మనకి ఇక్కడ ఈ టోల్ గేట్లో ఆగినట్టు ఆగి స్కాన్ చేసుకోవడం కూడా ఉండదు. ఆ స్పీడ్లోనే పైనుంచి స్కాన్ చేసేసుకుంటుంది. కట్ అయిపోద్ది, వేగంగా వెళ్ళిపోతారు అంతే, ఆగటాలు ఏముండవు. ఆ టెక్నాలజీ మనకు కూడా వస్తే ఇంకా రావచ్చు. మనుషులుగా మనమే ఇంత టెక్నాలజీ మెయింటైన్ చేస్తుంటే దేవుడి దగ్గర ఏంటి పిచ్చి ఆలోచనలు ఎందుకండి మనకి? ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, నాయన ఆకాశములు ఎత్తు నాకు తెలుసు, భూమి లోతు నాకు తెలుసు, నీ హృదయములు మరి తేటగా నాకు కనబడుతున్నాయి. నీకు స్వతంత్రాన్ని అయితే ఇచ్చాను నేను, నీ స్వతంత్రాన్ని ఎలా వాడుకుంటున్నావో కూడా ఎప్పటికప్పుడు స్కాన్ చేసే మెషినరీస్ నా దగ్గర ఎప్పుడో ఉన్నాయి. ఎందుకంటే నేను ఆత్మస్వరూపిని. ఆత్మ అనగానే దట్ ఈజ్ పవర్కి ఇక్కడికి ఎందులోకి అనేది ఏమి ఉండదు. ఇంకా పవర్ ఎక్కడైనా ఉంది. పవర్ లేని చోటు అంటే ఏది లేదు. శక్తి, దేవుడు అంటే మహాశక్తి అయినటువంటి దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు, ప్రతి మనిషి హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు, ప్రతి మనిషి ఆలోచనలను పరిశోధిస్తున్నాడు, ప్రతి మనిషికి అందుకే స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛని. అర్థమవుతుందా? నీ ఫోన్ పట్టుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే నీ నెంబర్ తెలిస్తే చాలు, నువ్వు ఎక్కడున్నావో చెప్పేస్తారు. నీ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ట్రేస్ చేసి చెప్పేస్తారు అంతే. వాళ్ళు ఎక్కడ ఉంటారు? నీ పక్కన ఉంటారా? ఎక్కడో ఉంటారు వాళ్ళు. ఎక్కడో ఉండి ట్రేసింగ్ చేసేస్తారు అంతే. నువ్వు ఎక్కడున్నావు, వాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఆ కారు ఎటు వెళ్తుంది, ఏ సందులో తిరిగాడు, కరెక్ట్గా ఏ బ్లాక్లో ఉన్నాడు, ఏ పాయింట్లో ఉన్నాడు, ఆ పాయింట్ చెప్పేస్తారు అంతే. ఆ ఒక్క ఫోన్తో పట్టేసుకోవచ్చు నిన్ను. ఆ నెంబర్ అర్థమైతే వాళ్ళకి, లేదా నీకు చిన్న చిప్పు తగిలిస్తే దొరికేసినట్టే, ఎక్కడున్నా పట్టేసుకోవచ్చు. మనిషికి ఇంత టెక్నాలజీ ఉందండి. ఇంకా మనకు తెలియని టెక్నాలజీ ఇంకెంత రాబోతుందో రాబోయే రోజుల్లో. దీన్ని బట్టైనా మీరు ఒక చిన్న అంచనా వేయండి దేవుడు అంటే ఏంటో. చిన్న అంచనా నోట్లకు వేసుకోండి, దేవుడు ఎలా ఉంటుందో, దేవుని శక్తి ఎలా ఉంటుందో, దేవుని బలం ఎలా ఉంటుందో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోనైనా అన్నాడు. స్వతంత్రాన్ని ఇచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడేకు. స్వతంత్రాన్ని ఇచ్చాను కదా అని నీకు నచ్చిన మార్గాల్లోనికి వెళ్ళిపోకు. ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకో, మంచిగా వాడుకో, మంచిగా జీవించు. నేనేం వద్దనలేదు, నేను జీవించొద్దనలేదు, మంచిగా జీవించు. బ్రతకొద్దనలేదు, మంచిగా బ్రతుకు. గడపొద్ది లోకలో దినాలనలేదు, సద్వినియోగం చేసుకుంటూ గడుపు. నేను మంచి లైఫే ఇచ్చాను, నేను చెడ్డ లైఫ్ ఇవ్వాల. నీకు ఎక్కడ సంఖ్యలు వేయలా, నీ కాళ్ళకు కానీ చేతులకు కానీ కళ్ళకు కానీ నీ ఆలోచనలకు కానీ సంఖ్యలు వేయలేదు, నేను వదిలేశాను. మరి అలా వదిలేసినప్పుడు నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా భయంకరంగా ప్రవర్తించడం నేరం. ప్రియులారా, మీరు ఒక మాట ఆలోచించండి. దైవ నియమం అనుగ్రహించినటువంటి ఈ స్వతంత్రం, ఆ దైవ నియమానికి లోబడిన వాడు ధన్యుడు.
ఆ దైవ నియమానికి లోబడని వాడు మూర్ఖుడు. వాడు ఎప్పటికైనా సరే దేవుని యొక్క శిక్షకు పాత్రుడవుతాడు తప్ప వాడు ఎప్పటికీ దేవుని శిక్షను తప్పించుకొనలేడు. ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఆయన సన్నిధికి, ఆయన దగ్గరికే వెళ్ళాలి. ఎంతోమంది మరణిస్తున్నారు, మరణించిన తర్వాత వెళ్ళాలి. దొరికేంత వరకు దొర, దొరికాక దొంగ. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ముఖాలు కప్పుకుంటూ ఉంటారు. ఎందుకు కప్పుకుంటారు ముఖాలు? దొరికేశారు పోలీసులకి, అందుకే ముఖాలు కప్పుకుని తిరుగుతూ ఉంటారు, ముఖాలు కప్పుకుని. సో నువ్వు దొరికేంత వరకు దొరవే, దొరికిన తర్వాత దొంగవి. సిగ్గుపడే రోజు ఒకటి ఉంది. దొరకనంత వరకు హ్యాపీగా తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడెక్కడికో. కానీ దొరికిన తర్వాత ఆ హ్యాపీనెస్ పోయింది, చూసారా? ఆ సంతోషం పోయింది, ఆ ఎంజాయ్మెంట్ పోయింది. చేతులకు సంఖ్యలు వచ్చాయి, కాళ్ళకు సంఖ్యలు వచ్చాయి, లోపల చెప్పుకూడదు తింటున్నారు, ఒంటి నిండా దెబ్బలు, గాయాలు ఉన్నాయి. ఇది పరిస్థితి. చేతిలో ఉన్న సొమ్మంతా లాక్కెళ్ళిపోయారు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పరిస్థితి మనుషుల దగ్గరే నీకు వస్తున్నప్పుడు, మనుషులకు దొరికితేనే నీకు అలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు, దేవునికి దొరకమనుకుంటున్నావా నువ్వు? దేవునికి దొరకకుండా తప్పించుకోగలమా? ఎక్కడని తప్పించుకుంటాను చెప్పండి? ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నదని వ్రాయబడింది. లోకమందంతటా సంచారం చేస్తుందట. మరి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంటే ఆయనకి దొరకకుండా మనం ఎక్కడికంటే తప్పించుకునేది? దేవుని మహాకృపను బట్టి, దేవుని మహాదయను బట్టి ఈరోజు మనం ఒక గొప్ప అవకాశాన్ని కలిగి ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. మీలో ఎవరికైనాను ఈ హృదయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనస్సుని ఎలా స్వాధీనపరుచుకోవాలి, ఇలాంటి జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలట. దేవుడంటే ఎవరిక్కడ? వాక్యము దేవుడై ఉండెను. దేవుణ్ణి అడగాలంటే మళ్ళీ మోకరించి ప్రభువా జ్ఞానం ఇచ్చే ప్రభువా సొలొమోనుకి ఇచ్చినట్టు అది కాదు. అక్కడ ఆల్రెడీ వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యము ద్వారా ఆ జ్ఞానాన్ని నీకు అనుగ్రహించమని, వాక్యంలో నుండి ఆ జ్ఞానాన్ని నీకు అనుగ్రహించమని దేవుణ్ణి అడగాలి. అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. ఏం అడగాలట దేవుణ్ణి చెప్పండి? ప్రభువా జ్ఞానమీ ప్రభువా అని అడగాలట. ఈ జ్ఞానం అంటే ఏ జ్ఞానం? ప్రభువా నాకు త్రికోణమితి అర్థం కావట్లేదు ప్రభువా, జ్ఞానమీ ప్రభువా. ప్రభువా నాకు సైన్స్ అర్థం కావట్లేదు ప్రభువా, జ్ఞానమీ ప్రభువా. ఇంకా నాకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు ప్రభువా, జ్ఞానమీ ప్రభువా. ఇదా? దాని గురించి అడగమన్నాడా? దాని గురించి కాదండి. అది నువ్వు కష్టపడి చదివితే తప్పకుండా వస్తుంది. అది కష్టపడి చదివితే వచ్చేది. ఇది దేవుడిచ్చే జ్ఞానం. ఏదంటే నీ బ్రతుకుకు సంబంధించినటువంటి జ్ఞానం. నువ్వు ఎలా బ్రతకాలి అనే జ్ఞానం. అర్థమవుతుందా? బళ్ళో చదివే చదువులు బతకడానికే, దేవుని దగ్గర చదివే చదువు బతకడానికే. కానీ దేవుని దగ్గర చదివే చదువు బ్రతుకు మొత్తంలో విలువలు కలిగి బతకటానికి, దేవుని కొరకు బతకటానికి. బడిలో చదివే చదువు జీతం కోసం, జీతం సంపాదించుకుని బతకటానికి, తిండి కోసం బతకటానికి. అది ఇంపార్టెంటే. దానికంటే కొన్ని వందల రెట్లు ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఒక 100 మందికి అన్యాయం చేసావనుకో, ఇక్కడ పాసు, దేవుడి దగ్గర ఫెయిలు. నువ్వు బాగా చదివేసుకుని ఒక ఎంఆర్ఓ అయిపోయి అవినీతి కేసులో దొరికిపోయి ఒక 100 మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అయ్యావనుకో, రైతులు, ఇక్కడ పాసు, దేవుడి దగ్గర ఫెయిల్. కాబట్టి జ్ఞానం అనగానే నువ్వు బడిలో ఉన్న పాఠాలు బాగా రావాలి ప్రభు. అందుకే మన వాళ్ళు ప్రార్థనా పెన్నులు, ప్రార్థన అట్టలు. ఇటు అట్టకు ప్రార్థన చేస్తే పరీక్ష పాస్ అయిపోతావా?
ఆ బయట తాయెత్తులు ఇచ్చేవాడికి అట్లు ఇచ్చేవాడికి పెద్ద తేడా ఏమి లేదు నన్ను అడిగితే. ఆడు అంటాడు కదా, ఈ యంత్రం కట్టుకోండి మీ వ్యాపారం అభివృద్ధి చెందేది. ఈ యంత్రానికి నా వ్యాపారానికి సంబంధం ఉందా? ఈ నిమ్మకాయ తీసుకెళ్ళండి, మీ డబ్బులు పెట్లు వేసుకోండి, అప్పులు తీరిపోతాయి. ఇటు నిమ్మకాయకి నా అప్పులు తీరిపోతాయా? నా డబ్బులు పెట్లు వేసుకుంటే దానికి కొంచెం పసుపు కుంకుమ రాసావు అంతే కదా. లేకపోతే అందులో సూత్తో ఒక దారం గుచ్చుతావు. నిమ్మకాయలో కాబట్టి సూత్ దించు, అదే కొబ్బరికాయలో దించగల పెట్టి సచ్చూరుకుంటావు. నీ చేతిలో దిగిపోద్ది దానికి వచ్చగానే. ఇవన్నీ పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుని ఆ నిమ్మకాయ నెల రోజులు కుళ్ళిపోయి కంపు కొడతారు నాయన. నిమ్మకాయ జీవితకాలం ఎంత కోసేసిన తర్వాత 3 రోజులు 4 రోజులు 3-4 రోజుల్లో అప్పులు తీరిపోతాయి. ఏంది నీది? ఇటు రూపాయి నిమ్మకాయకి 3 లక్షల రూపాయలు అప్పులు, 10 లక్షల రూపాయలు అప్పులు తీరిపోతాయా? అడికిని మన అట్టకి పెన్నకి ప్రార్థన చేసి ఇచ్చినోడికి పెద్ద తేడా లేదు. అరే నాయన, పెన్నకి చేయకు ప్రార్థన, ఆ బుర్రకు చెయ్యి. ఏమని చేస్తావు తెలుసా? ముందు జ్ఞానం ఇవ్వాలి. ఏ జ్ఞానం? హృదయాన్ని కంట్రోల్ చేసుకోగలిగే జ్ఞానం, ఎలా జీవించాలో తెలియజేసే జ్ఞానం. అది నేర్చుకో బైబిల్ దగ్గర నుంచి, బతకటం నేర్చుకో. ఆ తర్వాత బడిలో చదువుకుని నేర్చుకుందు. కానీ తల్లిదండ్రులను సన్మానించాలి, చదువుకుంటే సరిపోదు, బతుకులో కనబడాలి. అబద్ధం ఆడవద్దు, చదువుకుంటే సరిపోదు, మరి ఎక్కడ కనబడాలి? బతుకులో కనబడాలి. ఈ పొరుగు అని బాక్సులు అవి దోచుకోవద్దు, అది బతుకులో కనబడాలి కదా. ముందు ఇవి కావాలి. విలువలు కలిగి బతకడం తెలియాలి, విజ్ఞత కలిగి బతకడం తెలియాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం తెలియాలి, దేవుని కొరకు బ్రతకడం తెలియాలి. అందుకే మీలో ఎవరికైనా నువ్వు నా జ్ఞానము కొద్దువై ఉండి ఎడలా నన్ను అడగండి నాయన, అది మీకు అనుగ్రహిస్తాను. నేను ఎవరిని గద్దించను, అందరికీ ధారాళంగా దయచేస్తాను. అర్థమైందా అని ప్రేమగా చెప్పినటువంటి దేవుడు ఎందుకు అంత ప్రేమగా చెప్పాడో ఇక్కడ చూడండి. 19వ వచనం, అదే అధ్యాయంలో 19వ వచనం. ఆ జ్ఞానాన్ని గురించే ఇంకా మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని గురించే మాట్లాడుతూ వస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు ఆ జ్ఞానాన్ని వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఆ జ్ఞానాన్ని వినటానికి ఏమవ్వాలట? మీరు వేగిరపడాలి. ఎందుకంత వేగిరపడాలి? మన బ్రతుకును నిలబెట్టేది అది. అప్పుడప్పుడు మీ ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. ఆ దాడుల్లో తిమింగళం దొరికింది అంటారు. గోల్డ్ మెడల్ సంపాదించిన తిమింగళం అది. మరి నిజమా కదా? మీరు చెప్పండి. ఆ తిమింగళం గోల్డ్ మెడల్ సంపాదించిందేగా. ఒకప్పుడు అవార్డులు సంపాదించిన తిమింగళాలు ఉన్నాయి, రివార్డులు సంపాదించిన తిమింగళాలు ఉన్నాయి, ప్రజల చేత ఎన్నుకొనబడిన గొప్ప గొప్ప తిమింగళాలు ఉన్నాయి. ఇవన్నీ దొరికాక ఏమని పేపర్లు వేస్తారు? బాత్రూంలో దాచేసాడట, ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాచేసాడట, వాళ్ళ ఇంట్లో సోదాలు, వాళ్ళ బంధువుల ఇంట్లో సోదాలు అంటాడు. ఇంత బంగారం దొరికిందంటాడు, అంత వెండి దొరికిందంటాడు, అంత డబ్బు కట్టలు దొరికాయంటాడు, బినామీ పేర్ల మీద భూములు సంపాదించేశారంటాడు. మరి వీళ్ళందరూ ఏం చేసిన వాళ్ళు? వీళ్ళు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు, కానీ దేవుని మెడల్ సాధించలేకపోయారు. రెండు కావాలి. నువ్వు అక్కడ గోల్డ్ మెడల్ సాధించి ఇక్కడ ఏమేయాలి, ఇక్కడ మట్టి మెడల్ అనుకో, పని చేయదు. ముందు ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించు, అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించు, తప్పేమీ లేదు. నువ్వు చదువుకోవద్దని ఎవరు చెప్పరు. నువ్వు బాగా చదువుకో, మంచి ఉత్తీర్ణత సాధించు, కష్టపడి చదువుకో, మంచి స్థితిలోకి ఎదుగు. కానీ నువ్వు రాజు అయిపోయినప్పుడు కూడా నీకే ఉండాలి? దేవుని జ్ఞానం ఉండాలి. అది సొలొమోను చేసిన మంచి పని. రాజు అవ్వడం ఈజీయే, అయిపోతున్నాడు. ప్రభువా, నేను రాజు అవుతున్నాను, నాకేం కావాలి? నీ జ్ఞానం కావాలి, నీ జ్ఞానం కావాలి. నీ జ్ఞానం ఉంటే నేను ప్రజలను ఎలా పరిపాలించగలను? చక్కగా పరిపాలించగలను. నీ జ్ఞానం ఉంటే నేను మంచిగా పరిపాలన చేయగలను. నీ జ్ఞానం ఉంటే మంచి అధికారిగా ఉండగలను. నీ జ్ఞానం ఉంటే మంచి ఉద్యోగిగా ఉండగలను. నీ జ్ఞానం ఉంటే మంచి వ్యాపారవేత్తను కాగలను. నీ జ్ఞానం ఉంటే ఈ భూమి మీద ఎలాగైనా బతికేయగలను. కానీ నీ జ్ఞానం ఉంటే నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను. ఇక్కడున్న గొప్పతనం కంటే అక్కడున్న గొప్పతనం చాలా మేలైనది. అందుకే ఇక్కడ అంటాడు, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు, మాటలాడుటకు నిదానించువాడునై ఉండాలి, కోపించటానికి కూడా నిదానించాలట. కోప్పడాలా వద్దా చాలా ఆలోచించాలట. ఎందుకంటే కోపం వల్ల పాపానికి ఆస్కారం ఉంది తప్ప కోపం వల్ల ప్రయోజనకరమైనవి ఏవి లేవు, జరగవు.
మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు. వేస్ట్. నువ్వేదో కోపడిపోయిన అనుకుంటావు, అది నీలో ఉన్నటువంటి ఒక దరిద్రం అని తెలుసుకో. బురద జేబులో పెట్టి తిరుగుతున్నావు. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు రుత్తినే కోపడిపోతుంటారు. రుత్తినే అంటే బురద జేబులో పెట్టి తిరుగుతున్నారన్నమాట. కంపు నువ్వు రాకే దూరంగా ఉన్నాను. ఇంకా అది నీకేం ఉపయోగం? దానివల్ల అందరూ దూరం అయిపోతారు. అందుకే కోపించుటకు నిదానించేవాడినై ఉండాలి. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత నీకు జ్ఞానం కావాలి కదా. సమస్త కల్మషాన్ని, వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని. ఇది ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఈ సమస్త కల్మషాన్ని, వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని. ఎందుకంటే అది దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయమని నేర్పిస్తుంది నీకు. దాన్ని మానేసి లోపల ఈ వాక్యం అనే జ్ఞానం, ఈ జ్ఞానం నాటబడితే మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల జ్ఞానవాక్యమును సాత్వికముతో అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి ఆ జ్ఞానాన్ని విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి అన్నాడు. వినటానికి, ప్రవర్తించడానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందండి. చాలామంది వింటారు కానీ చాలామంది ప్రవర్తించరు. వింటారు కానీ ప్రవర్తించరు. అది ప్రధానమైన లోపం. చూడను అంటాడు, చూస్తాడు. వినను అంటాడు, వింటాడు. మాట్లాడను అంటాడు, మాట్లాడతాడు. తినను అంటాడు, తింటాడు. అర్థమైంది? తాగను అంటాడు, ఏం చేస్తాడు? తాగుతాడు. అంటే ఏంటిది? విన్నాడు కానీ దాని ప్రకారంగా ఏం చేయడు? ప్రవర్తించడు. వింటాడంతే కానీ ప్రవర్తించడు. విని ప్రవర్తించాలి అంటే అది లోపల నాటబడాలి. అంతేనండి. లోపల నాటబడితేనే విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తాం మనం. లోపల నాటబడనప్పుడు విన్నదాని ప్రకారంగా మనం ఎవరం ప్రవర్తించాం. అందరం వింటాం, వదిలేసి వెళ్ళిపోతాం. కానీ దానివల్ల నష్టం అని ఇక్కడ అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట అంటే, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకునే మనుషుని పోలి ఉన్నాడు. అందరం అద్దంలో చూసుకుంటాం కానీ నేను ఎలా ఉంటానా అనేది మనకు గుర్తురాదు. ఎందుకంటే అద్దంలో చూసుకున్నట వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే తను చూచుకుని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోతాడు కదా. ఆ క్షణంలోనే వాడు గుర్తున్నాడు. మీరు కూడా ఆ క్షణంలో మీకు ఎలా ఉన్నారో మీకు అర్థమైంది. ఇప్పుడు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ పిక్చర్ మీ కళ్ళల్లో ఉందా? లేదు, అక్కడే పోయింది. అక్కడే వదిలేసాం. ఆ క్షణంలోనే మనకు అది కావాలి. అద్దం ముందు నేను ఏ క్షణం అయితే నిలబడ్డానో ఆ క్షణంలోనే నాకు అది అవసరం. అందుకని నేను ఏం చేశానంటే ఆ క్షణంలో చూశాను, సెట్ చేసుకున్నాను, దిద్దుకున్నాను, అయిపోయింది. అక్కడే మర్చిపోయాను, వెళ్ళిపోయాను. దాన్ని అక్కడే వదిలేశాను. తన సహజ ముఖమును చూసి మర్చిపోయిన వానిని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే దేవుని స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో, ఈ దేవుని స్వాతంత్రం ఇచ్చినటువంటి సంపూర్ణమైన నియమాన్ని ఎలా చూడాలట? తెలివైనడు ఎలా చూస్తాడట? తేరి చూడాలి. దేవుడు నాకు ఏ స్వాతంత్రాన్ని ఇచ్చాడు? తేరి చూడాలి. వాడికి అర్థమవుతుంది దేవుడు ఇచ్చినటువంటి. అయితే ఈ స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో, దేవుని నియమములో, ఆ నియమం స్వతంత్రాన్ని ఇస్తోంది. అయితే ఆ నియమంలో తేరి చూడాలి, గుడ్డిగా కాదు. ఏంటిది? దేవుడు ఏం చెప్తున్నాడు? చెయ్యొద్దు అని చెప్పి చేసే అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అని తేరి చూడాలి. పండు తినొద్దు కానీ తినే అవకాశం ఉంది అక్కడ. తినొద్దు అన్న దేవుడు కంచె వేసేసాడు అనుకోండి, ముందే తినే ఛాన్స్ ఉంటుందా? మరి కంచె ఎందుకు వేయలేదు ఆయన? ఆ నియమం ఉంది కదా, తినొద్దు అన్న నియమం ఉందా? స్వాతంత్రం ఇచ్చిన నియమమేనది. స్వాతంత్రం ఇచ్చిన నియమేనా తినొద్దు అన్న నియమం? ఎస్, స్వతంత్రంతో ఇచ్చిన నియమమే తినొద్దు. మరి స్వతంత్రంతో ఎందుకు ఇచ్చావు నియమం? స్వతంత్రం లేకుండా ఇవ్వచ్చుగా నియమం. దేవుడు స్వతంత్రం లేకుండా ఏ నియమం ఇవ్వలేదు. కావాలంటే బైబిల్ మొత్తం చదువుకోండి బైబిల్ మొత్తం. స్వతంత్రం లేకుండా ఏ నియమమైనా ఇచ్చాడా?
వ్యభిచరించవద్దు అన్నాడు అనుకోండి, వ్యభిచరించే ఛాన్స్ లేకుండా చేసి వ్యభిచరించొద్దు అన్నాడా? చెప్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఛాన్స్ ఉందా? ఉంది. జాగ్రత్తం చేయొద్దు అన్నాడు, ఛాన్స్ ఉందా లేదా? ఉంది. దొంగతనం చేయొద్దు, చేసే ఛాన్స్ ఉందా లేదా? అబద్ధం ఆడొద్దు అన్నాడు, చేసే ఛాన్స్ ఉందా లేదా? అలాగే పండు తినొద్దు అన్నాడు, తినే ఛాన్స్ ఉందా లేదా? అందుకే ఇక్కడ అంటాడు, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో, స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూడరా నాయన అంటున్నాడు. నియమం ఉంది, స్వతంత్రంతో కూడినటువంటి నియమం అది. ఆ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలట? నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరిచిపోయేవాడు కాకుండా క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు. గెట్ మై పాయింట్. క్రియను చేయువాడుండి తేరి చూస్తాడట, నిలకడగా ఉంటాడట, క్రియను చేయువాడై ఉంటాడట. వినది మరిచిపోకుండా క్రియలో ఏమవుతాడట? ధన్యుడవుతాడట. దీనికి బోలెడని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో, రేపు మాట్లాడుకుందాం అవన్నీ. ఈరోజు ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు. స్వతంత్రమునిచ్చు నియమములో మనం తేరి చూస్తున్నాం. తేరి చూడకే ఈరోజు దారి తప్పుతున్నాం. తేరి చూస్తే దారి తప్పం. తేరి చూసేవాడెవడు దారి తప్పడు, తేరి చూడని వాడే దారి తప్పుతున్నాడు. నీకు ఇప్పుడే కాదు, చచ్చిపోయేంత వరకు ఆల్ ఛాన్సెస్ ఉంటాయి. నీకు అన్ని ఛాన్సెస్ నీకే ఉంటాయి. నీకు ఇప్పుడు కూడా ఉన్నాయి ఛాన్సెస్. నేను ఎవడు ఆపలేడు. నువ్వు నన్ను ఆపలేవు, నేను నిన్ను ఆపలేను. నా ఇష్టం అంటే ఎవరేం చేయగలండి మనల్ని? ఒకసారి అలా నడి రోడ్డు మీద నిలబడి, ఒకసారి అలా గుండెల మీద చేసుకు ఆలోచించుకోండి, మనల్ని ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడేమో ఈ ప్రపంచంలో. మనం ఏదైనా చేయాలనుకున్నామండి, చేయకుండా ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడండి. ఒకవేళ తప్పు అయితే పోలీసులు తీసుకెళ్ళి లోపలేస్తారు. అది సమాజానికి అంగీకారం అయితే ఓకే అంటది. ఒకవేళ దేవుని దృష్టికి తప్పు అయినా కొన్ని సమాజానికి అంగీకారాలు ఉంటాయి. ఇప్పుడు మందు షాప్ ఉంది, ఏళ్ళో నిబ్బు తాగి నేను పడిపోతానన్నావు అనుకో, నిన్ను ఎవరైనా వద్దంటారా? పోలీసులు కూడా వద్దంటారు. ఏమన్నా నేను నిబ్బు తాగండి, నా డబ్బులతో నేను నిబ్బు తాగి రోడ్డు మీద పడిపోతానంటే అయితే పడిపోంటాడు పోలీసుడు. అంతే తప్ప తాగొద్దంటాడా? అండు. సో వెళ్ళి నువ్వు తాగేస్తే పడిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, నీ ఇష్టం అది. కానీ స్వాతంత్రం ఇచ్చింది కదా అని నియమంలో తేరి చూడకుండా దారి తప్పితే తీర్పుందిరా నాయన అన్నాడు ఆయన. చాలామంది మాట్లాడే మాట అది, నా ఇష్టం నీకేంటి అంటాడు. స్వతంత్రం ఉంది కాబట్టి ఆ మాట అనగలిగావు నువ్వు. మనుషులైనా మన స్వతంత్రాన్ని హరించగలరేమో కానీ దేవుడు ఎప్పుడూ మన స్వతంత్రాన్ని హరించడు. రెండూ ఇచ్చేసాడు నీకు, జీవమును మరణమును నీ ఎదుట ఉంచాను. అదే నీకు నేనిచ్చిన స్వతంత్రం నాయన. అది ఆ స్వాతంత్రమునిచ్చు నియమములో, దేవుని నియమములో తేరి చూడు, విను, నిలకడగా ఉండు, క్రియ చేయి, ధన్యుడు అవ్వు. అలా చేసిన వారు, ధన్యులైన వారు ఎందరో మనకు బైబిల్ గ్రంథంలో సాక్షి సమూహాలుగా కనబడుతున్నారు. ప్రభు చిత్తమైతే రేపు ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు దేవుడిని మీ మనోనేత్రాలు వెలిగించి చక్కటి సందేశాన్ని మీ హృదయాంతరాల్లోనికి పంపించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అది మీ బ్రతుకులో ఫలించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి తండ్రి, దయగలిగిన దేవ, ఎన్నో విలువైన మాటలు, లోతైన జ్ఞానం మా హృదయాల్లోనికి పంపించినందుకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభు? ఎన్నో మాటలతో మా హృదయాలు ప్రతిరోజు నింపుతున్నారు ప్రభు. మీరు మమ్మల్ని విడువక ఎడబాయక మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి. ఎంతో గొప్ప సత్యం, అనేకులకు దొరకని సత్యం, ప్రపంచంలో కనుమరుగైపోతున్న సత్యం, సంత వీధుల్లో పడిపోతున్న దినాలలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి, మా పిల్లల్ని ప్రేమించి తండ్రి లోతైన సత్యంలోకి మమ్మల్ని నడిపిస్తూ అనేకులకు నేర్పించడానికి సహాయం చేస్తున్నారు. అందరూ బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేపటి దినాన్ని కూడా సభలు ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడని నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. మీకు గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.